ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజే నాగుల చవితి వస్తుంది. ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలంటే ఈ ఒక్క పని చేయండి. మీకున్న దోషాలు తొలగిపోయి కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. ఈ పని చేయటం వల్ల కీడు దోషాలు తొలగిపోతాయి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నాగులే చెవిటి సందర్భంగా పుట్టక పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం అయింది కాబట్టి దాన్ని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పొట్టను రాయిని రప్పనో కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్తరాల కోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. మానవుడి మరొకడ ఆరంభమైనప్పటి నుండి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు, ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. బేతాళలో నాగపూజ కనిపించకుండా కాని సంహితంలో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక దీపం అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ పండుగ రోజున ఊర్లో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పొట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాగుల చవితి సందడి ఎక్కువగా ఉంటుంది. చవితినాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భ దోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు కూడా ఉన్నాయి. దేశమంతా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్ధిస్తారు. ఇలా చేయటం ద్వారా తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడి ఈ పాములని ఈ నాగుల చెబితే ఒక్క రోజైనా సరే మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండరి యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలితోష నివారణ కూడా అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్లోకాన్ని పఠిస్తే నివారణ కూడా అవుతుంది. కర్పూరం, పూలు, లడ్డు మొదలైనవన్నీ ప్రీతికరం చేస్తే వారి వంశం అభివృద్ధి చెందుతుందని, 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని భవిష్య పురాణం కూడా చెబుతుంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు పని ఈ విధంగా పేర్లతో పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా నాగుల చెవిటి రోజు నాకు పాముకి పూజ చేస్తే కనుక మీకు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా నాగుల చవితి పండుగ రోజు మీరు ఒక్క పని చేయండి. అంటే మీ ఇంట్లో గోధుమ పిండితో ఒక నాగప్రతిని చేసి మీ పూజ మందిరంలో పెట్టి ఆ యొక్క ప్రతి ఒక్క పాదాభిషేకం చేసి మీకున్న కష్టాలు, బాధలు, కీడు దోషాలు అన్నీ తొలగిపోవాలని ఆ యొక్క నాగరాజు వేడుకోండి. మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదా అండి విశిష్టత ఏంటి? ఏదో దోషాలు పోవాలంటే ఏ పని చేయాలి, అలాగే నాగుల చవితి రోజు ఏ విధంగా పూజ చేయడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉన్నాయి. వీటిని నవరంధ్రాలు అని అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో ఉంటూ కామ, క్రోధ, లోపం, మోహమత్సర్యాలనే విషయాలన్నీ చెబుతూ హరించివేస్తుందని చెబుతారు. అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషస్ సర్పం కూడా శ్వేత తత్వం పొందుతుంది. శ్రీహరికి కోరికతో ఈ విధంగా చేస్తుండట. కుట్టలు పాలు పోయడానికి గల కారణం ఇదే అని పెద్దలు చెబుతూ ఉంటారు. శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు. ఎందుకంటే పాముకు పాలు అరగవు, పుట్టకు పాలు పోయాలి అనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి. పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరి ఆడక దానికి హాని తలపెట్టిన వారమవుతామైతే పాము విగ్రహాలకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. సాంప్రదాయంగా వస్తున్న
ఈ ఆచారాన్ని పుణ్యకార్యం కోసం ఉపయోగిస్తే మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ నాగుల చవితి రోజు మీ ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలి అంటే ఈ ఒక్క పని చేయండి. ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలలో మంగళవారం నాడు కాని, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కాని వినమంత ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని స్మరించాలి. సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పొట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మొదలైనవన్నీ నివేదన చేయాలి. పొట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకరవత్తులు చిన్నార్లు ఎంతో సంతోషంగా కూడా కలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానం కలుగుతుంది. ఈ విధంగా నాగులను ఆరాధించడం అనేది ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది లక్షల శరత్తులు నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కూడా కానవస్తున్నాయి. దేశమంతా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అని కూడా ఋషులు చెబుతూ ఉంటారు. నాగేంద్ర మేముమ వంశంలో ఉన్న వారం నిన్ను ఆరాధిస్తున్న. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుము తొక్కితే నావాడు అనుకో, పడక తొక్కితే కస్తూరి, మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజే నాగుల చవితి వస్తుంది. ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలంటే ఈ ఒక్క పని చేయండి. మీకున్న దోషాలు తొలగిపోయి కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. ఈ పని చేయటం వల్ల కీడు దోషాలు తొలగిపోతాయి, మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. నాగులే చెవిటి సందర్భంగా పుట్టక పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారం అయింది కాబట్టి దాన్ని దైవ స్వరూపంగా భావించి పూర్వీకులు చెట్టును పొట్టను రాయిని రప్పనో కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్తరాల కోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. మానవుడి మరొకడ ఆరంభమైనప్పటి నుండి జంతువులతో కలిసి జీవిస్తున్నాడు, ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు. బేతాళలో నాగపూజ కనిపించకుండా కాని సంహితంలో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక దీపం అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ పండుగ రోజున ఊర్లో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పొట్టల్లో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. పట్టణ నగర ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో నాగుల చవితి సందడి ఎక్కువగా ఉంటుంది. చవితినాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భ దోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు కూడా ఉన్నాయి. దేశమంతా పలు దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్ధిస్తారు. ఇలా చేయటం ద్వారా తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడి ఈ పాములని ఈ నాగుల చెబితే ఒక్క రోజైనా సరే మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండరి యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలితోష నివారణ కూడా అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్లోకాన్ని పఠిస్తే నివారణ కూడా అవుతుంది. కర్పూరం, పూలు, లడ్డు మొదలైనవన్నీ ప్రీతికరం చేస్తే వారి వంశం అభివృద్ధి చెందుతుందని, 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని భవిష్య పురాణం కూడా చెబుతుంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు పని ఈ విధంగా పేర్లతో పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా నాగుల చెవిటి రోజు నాకు పాముకి పూజ చేస్తే కనుక మీకు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
అదేవిధంగా నాగుల చవితి పండుగ రోజు మీరు ఒక్క పని చేయండి అంటే మీ ఇంట్లో గోధుమ పిండితో ఒక నాగప్రతిని చేసి మీ పూజ మందిరంలో పెట్టి ఆ యొక్క ప్రతి ఒక్క పాదాభిషేకం చేసి మీకున్న కష్టాలు బాధలు కీడు దోషాలు అన్నీ తొలగిపోవాలని ఆ యొక్క నాగరాజు వేడుకోండి మీకున్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదా అండి విశిష్టత ఏంటి ఏదో దోషాలు పోవాలంటే ఏ పని చేయాలి అలాగే నాగుల చవితి రోజు ఏ విధంగా పూజ చేయడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉన్నాయి వీటిని నవరంధ్రాలు అని అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో ఉంటూ కామ క్రోధ లోపం మోహమత్సర్యాలనే విషయాలన్నీ చెబుతూ హరించి వేస్తుందని చెబుతారు అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషస్ సర్పం కూడా శ్వేతతత్వం పొందుతుంది శ్రీహరికి కోరికతో ఈ విధంగా చేస్తుండట కుట్టలు పాలు పోయడానికి గల కారణం ఇదే అని పెద్దలు చెబుతూ ఉంటారు శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు ఎందుకంటే పాముకు పాలు అరగవు పుట్టకు పాలు పోయాలి అనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరి ఆడక దానికి హాని తలపెట్టిన వారమవుతామైతే పాము విగ్రహాలకు మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు సాంప్రదాయంగా వస్తున్న ఈ ఆచారాన్ని పుణ్యకార్యం కోసం ఉపయోగిస్తే మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ నాగుల చవితి రోజు మీ ఇంట్లో ఉన్న కీడు దోషాలు పోవాలి అంటే ఈ ఒక్క పని చేయండి ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలలో మంగళవారం నాడు కాని చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కాని వినమంత ఉపవాసం ఉండి ఈ మంత్రాన్ని స్మరించాలి సౌభాగ్యం దేహిమే సదా అలా ఆవు పాలు పొట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మొదలైనవన్నీ నివేదన చేయాలి పొట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకరవత్తులు చిన్నార్లు ఎంతో సంతోషంగా కూడా కలుస్తారు ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది ఈ విధంగా నాగులను ఆరాధించడం అనేది ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది లక్షల శరత్తులు నాడే ఉన్నట్లు మన పురాణాల్లో ఎన్నో గాథలు కూడా కానవస్తున్నాయి దేశమంతా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అని కూడా ఋషులు చెబుతూ ఉంటారు నాగేంద్ర మేముమ వంశంలో ఉన్న వారం నిన్ను ఆరాధిస్తున్న పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాడు అనుకో పడక తొక్కితే కస్తూరి మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు